ఆదరణ వచ్చింది, నాకు చేయూతనొచ్చింది, నాకు ఆసరా వచ్చింది. అదేవిధంగా మా ముసలాళ్ళని అడుగుతామంటే ఏజ్డ్ నాకు ఇంటికొచ్చి నెల ఫస్ట్ తెల్లవారుజామునే నాకు పెన్షన్ ఇస్తున్నారు. మీరు కూడా తెల్లవారుజామునే వచ్చి ప్రచారం చేస్తున్నారు. మీరు తప్పనిసరిగా గెలిపిస్తాం మేము అని చెప్పి ప్రజలంతా కూడా వాగ్దానం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంది. పేదలు సంతోషంగా ఉండే పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా చేయటానికి దళితులు, బడుగు వర్గాలు, అట్టడుగు వర్గాలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా ఈరోజు పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ఈ నవరత్నాల పథకాల అమలు చక్కగా అమలు జరుగుతూ ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ భారతదేశంలోనే ఒక వినూత్న వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఒక మంచి పరిపాలకుడు, ఒక సంక్షేమ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారని కొనియాడుతూ ఉన్నారు. అందుకనే వై నాట్ 17 నిన్నే ఇడుపులపాయలో డిక్లేర్ చేశారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు, 100% గెలుపుకి సిద్ధంగా ఉన్నాయి. మేము సిద్ధం, మా నియోజకవర్గం సిద్ధపాటు కలిగి మేమంతా కూడా పోరాటం చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా శత్రువులు ఇవాళ బీజేపీ అధినేత ఇవాళ మీటింగ్ పెడతా ఉన్నారు. ఏం చెప్తారండి ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడదీసి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని విడదీసినటువంటి దానిలో మీ పాత్ర ప్రముఖంగా ఉంది. అదే కాదు, విభజన హామీల్ని నెరవేర్చకుండా నరేంద్ర మోడీ ఏం చెప్తావు నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? మా ప్రత్యేక హోదా ఏం చేశావు? గోదావరిలో గంగలో కలిపావు. నీ మీదనే పోరాటం చేశాడు, ధర్మ పోరాటం అని చేశాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో మళ్ళీ నువ్వు వచ్చి చేతులు కలిపావు. ఇది ఎక్కడంటే నువ్వు ఆయన తిట్టుకుంటావు, ఆయన నిన్ను తిట్టుకుంటాడు. మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు వస్తున్నారు, ప్రజానాయకుడికి మీదకి వస్తున్నారు. ఆలోచించుకోండి, మీ పతనం తప్పదు. ఇక్కడ ఈ కూటమికి చెందిన ఏ ఒక్క అభ్యర్థి కూడా గెలవడం. ఏమయ్యా పవన్ కళ్యాణ్, ఏం చేస్తున్నావు? నీకేముంది అసలు? ఒక సైద్ధాంతిక నిబద్ధత కలిగి ఉన్నావా? ఆయనతో కలిసావు. మీ అంతా అందరూ కూడా ఈరోజు కాపులు మొత్తం కూడా నిన్ను సీఎం చేయాలని వాళ్ళకి అతిపెద్ద 27% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు నిన్ను నాయకుడిగా భావిస్తే నువ్వు పోయి చంద్రబాబు సంఖ్యలో చేరావు. ఈరోజు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన అపవిత్ర కూటమిగా సిద్ధాంతాలు వేరుగా మీరుండి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించడానికే మీరు ఈరోజు తీసుకున్నటువంటి కూటమి నిర్ణయం మీటింగ్ జరుగుతూ ఉంది. మీరు ఏం చెప్తారో చూస్తాం. మీరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని నిన్నటిదాకా ఒకళ్ళొకళ్ళు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ అని చెప్పి ఎలుగెత్తి చాటిన చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినట్టు ఏ అవసరం వచ్చినో ఆయనతో జతగలిచావో కూడా చెప్పాలి ప్రజలకి. ప్రజలు మీకు ఈ అపవిత్ర కూటమికి తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఈ తిరువూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఫ్యాను గిరగిర తిరుగుతూ ఉంది. ప్రజలంతా సౌఖ్యంగా ఉన్నారు. మీకే ఉక్కపోస్తుంది. మీ ఇవాళ మీటింగ్లో మీకు ఉక్కపోస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజుతోటి మీ అన్ని కూడా బయటపడిపోతే రేపు ప్రజలు తగిన రీతిలో వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటాం.